విషయాలు నేర్చుకోవడానికి మీరు చూపిస్తున్నటువంటి ఆ గొప్ప పట్టుదలను బట్టి నేను దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను, ఆశ్చర్యపోతున్నాను. మరి ఈ తలంపు రావడం మనకి యాదృచ్ఛికం అయితే కాదు. ఇది మనం స్టార్ట్ చేయడం యాదృచ్ఛికం కాదు. దేవుడు ప్రతిరోజు మనం చేసే ధ్యానాల ద్వారా మనకి ఆయన రాకడ, ఆయన రహస్య రాకడ ఎంత వేగిరముగా వస్తుందో, ఎంత దగ్గరగా ఉందో తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం వినబోయే వాక్యం వింటే కూడా అది ఇంకా చాలా దగ్గరగా వచ్చేసింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. సో, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం మనం ముగించుకున్నాం. మరి మొదటి 2 వచనాలు ధ్యానం చేయడం జరిగింది. అయితే దాన్ని మరలా మనం చదువుకుంటూ ఆ రెండిటిని టచ్ చేస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాము. దేవుడు 12వ అధ్యాయంలో చాలా గొప్ప మర్మాలను ఉంచటం జరిగింది. గొప్ప విషయాలను ఉంచటం జరిగింది. కాబట్టి ఇది ధ్యానం చేసే అవకాశం రావడమే మనకు గొప్ప తరుణం. ఇది ధ్యానం చేయడమే మనకు గొప్ప ధన్యత. ఇది నిజంగా గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నాను. నిజంగా ఇలాంటి అవకాశం ఈ మిషతోటి ఈ ప్రకటన గ్రంథం గురించి సిద్ధపడడానికి దేవుడు నాకు వ్యక్తిగతంగా గొప్ప అవకాశం ఇచ్చాడని నాకు అనిపిస్తుంది. లేదంటే దీన్ని ఇలాగే ఇగ్నోర్ చేసేవాళ్ళమేమో. ఎప్పుడో మనకు గుర్తొచ్చినప్పుడు వాక్యాలు చెప్పడానికి అవసరమైన రిఫరెన్స్‌లని మాత్రం పికప్ చేసుకొని వాటిని మాత్రమే మరి ఉపయోగించే వాళ్ళమేమో. అయితే ఈ తలంపును బట్టి నేను దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. ఈ తలంపు మరి దేవుడు మరి ఈ మీకు ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా ఇవ్వడాన్ని బట్టి నేను దేవుడిని ఘనపరుస్తూ స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరెప్పుడైనా మనము ఆహ్, బహుశా మనం ఆ జనరేషన్ దాటొచ్చేసాము. బట్ వేసవి కాలంలో మన డాబాల మీద పడుకొని, మిద్దెల మీద పడుకొని, ఆకాశంలోనికి చూస్తూ నక్షత్రాలు అలాంటి షేప్‌లో ఉన్నాయి. అక్కడ పిల్లిలాగా ఉంది కనపడుతుంది. లేదంటే కుక్కలాగా కనపడుతుంది. లేదంటే అక్కడ ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్టుగా కనపడుతున్నారు. ఇలాగ మనము ఆ నక్షత్రాలను మనకు మనమే కొన్ని షేప్స్ ఇమాజిన్ చేసుకొని, ఊహించుకొని ఆహ్, వాటిని బట్టి డిస్కషన్ చేసినటువంటి రోజులు ఉన్నాయి. మీరందరూ చేసే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మరి మేమైతే చిన్నప్పుడు మరి వేసవిలో అందరం గూడా బయట ఆరు బయట మంచాలేసుకొని పడుకొని పైకి చూసినప్పుడు మాత్రం ఆకాశం గురించి, నక్షత్రాల గురించి ఎన్నో ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళం. నిజంగా అప్పటి వరకు మనం ఆలోచించం గానీ, ఎప్పుడైతే మన కన్నులు ఆకాశం గొప్ప మహిమంతా గూడా కనపడతా ఉంటుంది. దేవుడు ఎంత గొప్పవాడో అన్న విషయం అర్థమవుతుంది. అయితే కొన్ని కొన్ని సార్లు మనం ఆ విషయాన్ని అర్థం చేసుకోలేక మర్చిపోయి, మనము కేవలము మన ఆలోచనలను, మన సంభాషణలను, మన ఇమాజినేషన్స్‌కి మాత్రమే పరిమితం చేస్తూ ఉంటాం. అయితే ఈరోజు మనము 12వ అధ్యాయం మొదటి వచనం చదువుకున్నట్లయితే, అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. అలా రిఫరెన్సెస్ చదువుకుంటామండి. కాబట్టి మన టైం ల్యాప్స్ అవ్వకుండా సేవ్ చేయడానికి మీరందరూ కూడా మరి ఎవరో ఒకళ్ళిద్దరు మాత్రం చాలా అలర్ట్‌గా ఉండి త్వరగా రిఫరెన్స్ తీసి చదవడానికి సిద్ధంగా ఉండండి. సో, అది నేను కోరుతూ ఉన్నాను. కాబట్టి ఆ విధంగా చేయటం ద్వారా మనము ఎక్కువ విషయాలను ధ్యానం చేసుకోవచ్చు. నాకు కూడా చాలా సహాయకరంగా ఉంటుంది. సో, అయితే ఇప్పుడు ఈరోజు మనము మొదటి వచనంలో పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను అని వ్రాయబడి ఉంది. సో, ఆ సూచనలో ఏం కనపడుతుందంటే, ఒక స్త్రీ కనపడుతుంది. ఆమె పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటం ఉండెను. సో, ఇది పిక్చర్ చూడగానే మనకి చాలా వింతగా అనిపిస్తుంది. ఒక స్త్రీ ఉండడం ఏంటి? ఆ స్త్రీ కాళ్ళ దగ్గరేమో చంద్రుడు ఉండడం ఏంటి? మరి సూర్యుడిని ధరించుకున్నటువంటి ఆ స్త్రీ, మరి నెక్స్ట్ ఆమెకు కిరీటం గూడా ఉంది. శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటం ఉండెను. మళ్ళీ సూర్యుడిని ధరించుకుందట. సూర్యుడినెక్కడ ధరించుకుంది? శిరస్సు మీద 12 నక్షత్రాల కిరీటం ఎక్కడుంది? ఇవి మనం ఆలోచిస్తే ఇది మన ఊహకు అందనటువంటిది. ముఖ్యంగా ఇది చదివేటప్పుడు ముందు ఒక డిస్క్లైమర్ ఇచ్చారు. సూచన, గొప్ప సూచన అని చెప్పడం జరిగింది. సూచన అంటే ఏంటంటే సైన్ అని అర్థం. సూచన అంటే ఏంటంటేనండి సంకేతం అని అర్థం. సూచన అంటే ఒరిజినల్‌గా జ ఇ ఇప్పుడు ఇప్పుడు జరిగిందే ఫైనల్ కాదు. ఇలాంటిది
జరిగన్నా ఉండాలి, జరగబోనైనా ఉండాలి. అది దానర్థం. సూచన అంటే అదర్థం. అంటే ఒకటి జరుగుతుందని చెప్పడానికి ఒక సంకేతం అన్నమాట. సేమ్ ఇలాంటిదే జరుగుతుంది. అంటే అచ్చు అలాంటిది కాదు. దాన్ని పోలినటువంటి ఒక సంఘటన జరుగుతుంది అని చెప్పడానికి సూచన అనేది జరుగుతుంది. అదే విధంగా ఆహ్, ఈ సూచన దేనికి అంటే, ఇలాంటి సంఘటన ఇదివరకు జరిగింది. దాన్ని మీరు గుర్తించాలి అని చెప్పటానికి గూడా ఒక సూచన ఇవ్వబడుతుంది. సూచన ఏంటంటే, ఒక ఇన్సిడెంట్ ఒక జరిగిన గాని, జరగబోయేటటువంటి ఇన్సిడెంట్‌ని గాని సూచించడానికి మనకి దేవుడిచ్చేటటువంటి ఒక సంకేతం. అది ఎలాంటి రూపంలోనైనా ఉండొచ్చు. యూజువల్‌గా ఈ సూచనకు దేవుడు వేటిని ఉపయోగిస్తాడంటే ఆకాశాన్ని, ఆకాశంలో ఉన్న నక్షత్రాలను, సూర్యచంద్రులను దేవుడు సూచనల కొరకు ఉపయోగిస్తాడు. అంటే పరలోకపు విషయాలను మనకు చెప్పటానికి గాని, లేదంటే తన చిత్తాన్ని మనకు తెలియజేయడానికి గాని, భవిష్యత్తును మనకు తెలియచేయటానికి గాని, అంటే ఆయన ఏం చేయబోతున్నాడో వాటన్నిటిని గూడా ఆకాశంలో రాసి పెట్టాడు అని మనం చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే ఆకాశంలో ఆయన హి హాస్ ఆల్రెడీ డ్రాఫ్టెడ్ వాట్ హి ఈస్ గోయింగ్ టు డు. అది దేవుని యొక్క గొప్ప విషయం. అందుకనే బైబిల్ గ్రంథంలో గూడా మనం చూసినట్లయితే ఆకాశములు, మరి అంతరిక్షములు నీ చేతి పనిని ప్రచురించుచున్నవి అని మనం చూస్తాం. ఆకాశములు చూసినప్పుడు, అంతరిక్షాలు చూసినప్పుడు ఆయన చేతి పనిని అవి ఆయన చేతి పని ఎంత గొప్పదో మనకు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇంకా బైబిల్‌లో గూడా కొన్ని కలలొచ్చినప్పుడు గూడా కలల్లో దేవుడు ఇన్వాల్వ్ చేసినట్లుగా చూస్తున్నాం. అంటే అది యోసేపుకి ముందు జరగబోయే విషయాన్ని తెలియజేయటం కొరకు యోసేపుకొచ్చిన కలలో గూడా మరి ఆహ్, నక్షత్రాలు 12 నక్షత్రాలు ఆయన ముందు 11 నక్షత్రాలు ఆయన ముందు మోకరించి ఉండటము. అదేవిధంగా ఈసారి సూర్యచంద్రులు గూడా ఆయన ముందు సాష్టాంగ పడటము. ఇవన్నీ గూడా కలలో చూస్తాడు. ఆ కలలో చూసినటువంటి దాని భావము, ఆ తర్వాత రియాలిటీలోకొచ్చేసరికి నిజంగానే ఆ 12 మంది అన్నదమ్ములు వీళ్ళందరూ గూడా ఆ 11 మంది ఇతనితో పాటు 12 గాబట్టి 11 మంది గూడా మరి ఈయన దగ్గరకొచ్చి సాష్టాంగ పడటం. ఆఖరికి తన తండ్రి గురించి గూడా "నీ దాసుడైన మా తండ్రి ఇంకనూ బ్రతికే ఉన్నాడని" ఏ అన్నలైతే తండ్రి గూడా సాగిల పడతాడు, సాష్టాంగ పడతాడని చెప్పినందుకు తమ్ముడి మీద పగబట్టి చంపేశారో, అదే అన్నలు అదే తండ్రిని "నీ దాసుడైన మా తండ్రి" అని ప్రస్తావిస్తా ఉంటారు. ఇదంతా స్టోరీ మీకు తెలిసిందే జోసెఫ్ గురించి. జోసెఫ్ ఈజిప్ట్‌లో ఏ విధంగా పెద్ద గొప్ప అధికారి అయ్యి, మరి ఆపత్కాలంలో ఈ ఇశ్రాయేలీయులందరిని ఆదుకున్నాడు. అంటే తన అన్నదమ్ములందరిని ఆదుకున్నాడు. తన కుటుంబాన్ని ఆదుకున్నాడు అన్నది మనకు తెలుసు. సో, ఇదెందుకు ఎగ్జాంప్లిఫై చేస్తున్నానంటే, సూచనలను తెలియజేయడానికి అంటే జరగబోయే వాటిని తెలియజేయడానికి దేవుడు ఆకాశంలో ఉన్నటువంటి కొన్ని సంగతులను ఆయన ఉపయోగించుకోవడం అనేది ఆయనకి కద్దు, అలవాటు. అందులో భాగంగానే యోసేపుకి గూడా ఆకాశానికి సంబంధించినటువంటి ఒక సూచన చూపించడం ద్వారా భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియజేశాడు. అంతేకాకుండా బైబిల్‌లో గూడా ఆదికాండము గ్రంథము రెడీగా ఉండండి. ఆదికాండము గ్రంథము మొదటి అధ్యాయము 14 వచనము దయచేసి ఎవరైనా తీసి చదివినట్లయితే అందులో గూడా ఒక మాట వ్రాయబడి ఉంది. మీరెవరు తీయకపోతే నేను చదువుతున్నాను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన గాకనియు పలికెను అని అనుకుందాం. అక్కడ ఫుల్ స్టాప్ పెట్టుకుందాం. సో, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులంటే నక్షత్రాలు గదండీ! నక్షత్రాలు కలుగుతాయట. నక్షత్రాలలో మామూలుగా సూర్య చంద్రులను గూడా వ్యవహారికంలో నక్షత్రాలుగానే పిలుస్తా ఉంటారు. చంద్రుడు నక్షత్రం కాకపోయినా సరే, మనకి వెలుగునిస్తున్నాడు. వెలుగు మరి రిఫ్లెక్ట్ చేసేంత తర్వాత గూడా ఇస్తున్నాడు కాబట్టి యూజువల్‌గా వ్యవహారికంగా గూడా ఆకాశంలో కనపడేటటువంటి సూర్య చంద్రులతో పాటు నక్షత్రాలనే పిలుస్తాం. జ్యోతులయుండు గాకని పలికెను. సో, ఇంకొకటి 2 గొప్ప జ్యోతులను పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేశాను. సో, అక్కడ క్లియర్‌గా సూర్యచంద్రులను గూడా ఇన్వాల్వ్ చేసినట్లుగా కనపడుతుంది. అయితే మనము ఇక్కడ గ్రహించాల్సింది, ఫోకస్ చేయాల్సింది ఏ పదం మీద అంటే, సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై. సూచనలను సూచించుట కొరకు దేవుడు నక్షత్రాలను తయారు చేశాడు. అంటే నక్షత్రాల పని ఏంటి అంటే కేవలము వెలుగివ్వటం కొరకు మాత్రమే కాదు. నైట్ పడుకున్నప్పుడు మనకి మిణుకు మిణుకుమంటూ కనపడుతూ మనకి ఆహ్లాదాన్ని ఇవ్వడం మాత్రమే కాదు.
కేవలం మండడం మాత్రమే కాదు, స్వయం ప్రకాశకంగా ఉండటం మాత్రమే కాదు గానీ, ఈ నక్షత్రాలు సూచనలను మనకు తెలియజేయటం కొరకు గూడా దేవుడు ఏర్పరచి ఉన్నాడు అని మనం తెలుసుకుంటా ఉంటాం. అందుకనే నక్షత్రాలకు సంబంధించినటువంటి అనేక ఆహ్, ఎవరు మ్యూట్ పెట్టుకోలేదండి దయచేసి మ్యూట్ పెట్టుకోండి. హ్మ్. ఎవరిదో సో, ఆ విధంగా ఆహ్, హ్మ్, సూచనలను దేవుడు పెట్టుకున్నట్లుగా అంటే సూచనలను సూచించడం కొరకు నక్షత్రాలను క్రియేట్ చేశాడు. అయితే మనం గమనించినట్లయితే యూజువల్‌గా ఈ నక్షత్రాలు కొన్ని మండలాలుగా ఉంటాయి. అంటే కొన్ని క్లస్టర్స్‌గా ఉంటాయి. గ్రూప్స్‌గా ఉంటాయి. మీరెప్పుడైనా గమనిస్తే ఒక దగ్గరేమో గుంపులు గుంపులుగా, గుత్తులు గుత్తులుగా నక్షత్రాలు కనపడతాయి. మళ్ళీ కొంచెం దూరం దాకా నక్షత్రాలు కనపడవు. మళ్ళీ కొంత దూరంలో ఇంకేదో షేప్‌లో ఉన్నట్టుగా కనిపిస్తా ఉంటాయి. ఇదంతా గూడా ఆహ్, మనం గమనిస్తూనే ఉంటాం. అయితే ఆకాశంలో కాన్‌స్టెల్లేషన్స్ అనేటటువంటివి ఉంటాయి. నక్షత్ర మండలాలు. సోషల్ చదువుకున్న ఎవరికైనా ఈ విషయం తెలుస్తుంది. నక్షత్ర మండలాలంటే కొన్ని గ్రూప్స్ ఆఫ్ స్టార్స్‌ని, నక్షత్రాలను కలిపి నక్షత్ర మండలాలంటారు. ఇందులో నక్షత్రాలుంటాయి. అయితే మొత్తం టోటల్‌గా ఇప్పటి వరకు 88 కాన్‌స్టెల్లేషన్స్‌ని కనుగొన్నారు. అంటే గుర్తించగలిగారు ఇట్లాంటివి శాస్త్రజ్ఞులు. అయితే అందులో ప్రధానంగా ఆహ్, మనకి కళ్ళకి కనపడుతూ లేదంటే మన పరిధిలో మనల్ని ప్రభావితం చేసేటటువంటి శక్తిని కలిగి ఉన్నటువంటి ప్రభావితం చేసే శక్తి అంటే ఆహ్, వేరే విధంగా అనుకోకండి. అవి మన భూమికి ఆహ్, అంటే మన భూమి నుండి మనము చూడగలిగేటటువంటి పరిధిలో ఉన్నాయని అర్థం జేసుకోవాలి. సో, ఇవి ఎన్నున్నాయి ఇలాంటి కన్‌స్టెల్లేషన్స్ అంటే 12 కన్‌స్టెల్లేషన్స్ ఉన్నాయి. అంటే 12 నక్షత్ర మండలాలున్నాయి. వీటినే మన తెలుగు లో ఏమంటామంటే రాశులు అంటామన్నమాట. మనం చాలామంది మన క్రైస్తవేతర ఫ్రెండ్స్ చూస్తే వాళ్ళ బిలీఫ్స్ ఈ నక్షత్రాల మీద రాసులేంటి? నక్షత్రం ఏంటి? మీ నక్షత్రం ఏంటి? అంటే మీరు ఏ నక్షత్రంలో పుట్టారు? ఇలాంటివన్నీ గూడా వాళ్ళు చాలా పర్టిక్యులర్‌గా చూస్తా ఉంటారు. యాక్చువల్‌గా మనము ఈ నక్షత్రాల గురించి తెలుసుకోవటం గాని, ఈ నక్షత్రాలు నిజంగానే బైబిల్‌లో గూడా దేవుడు వాటినెందుకు పెట్టాడంటే, వాటి ద్వారా కొన్ని సంగతులను మనకు తెలియజేయటం కొరకే దేవుడు నక్షత్రాలను బట్టి భూమి మీద ఏం జరుగుతుందో ప్రెడిక్ట్ చేయాలనుకోవడం తప్పు కాదు. దాన్ని ఏమంటారంటే ఆస్ట్రోనమీ అంటారు దాన్ని. ఆస్ట్రోనమీ ఈస్ నెవర్ రాంగ్. ఆస్ట్రోనమీ లేకపోతే మనకి వర్షాలు ఎలా పడతాయి? ఎప్పుడు పడతాయి? ఇయన్నీ గూడా వాతావరణ సూచనలు గాని, భూకంపాలొచ్చే సూచనలు గాని ఇవన్నీ గూడా మనకు తెలీదు. సో, ఆస్ట్రోనమీ ఈస్ సైన్స్. దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఆస్ట్రాలజీ అనేది మాత్రం బిబ్లికల్ కాదు. ఆస్ట్రాలజీ అంటే ఏంటంటే, మన స్వంత ప్రయోజనం కొరకు భూమిలో గాని, భూమిపై గాని జరిగే మార్పులను ఒక వ్యక్తికి ఆపాదించి, ఆ వ్యక్తికిని భయభ్రాంతుల్ని చేయటం ద్వారా, లేదంటే సంతోషానికి గురి చేయటం ద్వారా, ఒక లాభాన్ని ఆశించటం కొరకు మరి కనిపెట్టిందే లేదంటే ప్రస్తుతం వాడుకలో ఉన్నదే ఆస్ట్రాలజీ. దీన్నే తెలుగులో జ్యోతిష్యం అంటారనమాట. సో, రకరకాల జ్యోతిష్యం ఉంది ఆస్ట్రాలజీలో. జ్యోతిష్యాన్ని బైబిల్ సపోర్ట్ చేయదు. కానీ ఆస్ట్రానమీని మాత్రం బైబిల్ సపోర్ట్ జేస్తుంది. ఆస్ట్రానమీకి, ఆస్ట్రాలజీకి తేడా మనం చాలా సునిశితంగా అర్థం జేసుకోవాలి. అంటే నేనెందుకు జెప్తున్నానంటే, వి హావ్ సంథింగ్ టర్మ్స్ ఆఫ్ ద స్టార్స్ ఆర్ విత్ ద కన్‌స్టెల్లేషన్స్. ఈ కన్‌స్టెల్లేషన్స్‌కి సంబంధించి గాని మనకి బైబిల్‌లో దేవుడు అనేక సార్లు ఆయన ప్రస్తావించినట్లుగా మనం జూస్తున్నాం. మన తెలుగులో గూడా 27 నక్షత్రాలున్నాయి. మీకు తెలుసా అండి నక్షత్రాల పేర్లు? ఆహ్, ఇది రోహిణి, కృత్తిక నక్షత్రాలు ఇలాంటివి గూడా మనం చూస్తా ఉంటాం. మనకి ఈ నక్షత్రాల పేర్లు తెలిసినోళ్ళకి ఇవన్నీ కృత్తిక నక్షత్రం, మృగశిర నక్షత్రము, రోహిణి నక్షత్రం, స్వాతి నక్షత్రము ఇవన్నీ మీరు గమనించే ఉంటారు. ఆహ్, మీరు అవన్నీ గూడా వాళ్ళు చెప్తున్నప్పుడు, "అబ్బే! అయన్నీ మేము నమ్మమండి" అని మనం అనేస్తాం గదా! అయితే ఈరోజు మనకు ఒక గొప్ప విషయాలను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ నక్షత్రాలన్నిటిని గూడా దేవుడు మనకు పేరు బెట్టి వాటిని పిలిచాడు. అందుకని ఈ నక్షత్రాలకి ఒక లెక్కుందండి. అందుకని దేవుడు ఒక్క నక్షత్రాన్ని గూడా పోగొట్టుకుండా ఆయన ఒకసారి కీర్తనల గ్రంథము ఎవరైనా చదవండి. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము మొదటి నుండి 6 వచనాలు. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవటం ప్రారంభించండి. నేను మధ్యలో ఆపమన్నప్పుడు ఆపేద్దురు గాని.
కీర్తన గ్రంథము 19వ అధ్యాయం మొదటి వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. ఆ, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఉమ్, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. ఉమ్. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. చాలండి. లోక ఇప్పుడు దిగంతం చాలు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక రిఫరెన్స్ చదువుకుందాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25, 26 వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25, 26 వచనం చదువుకుందాం. యెహోవా యందే చదవండి. యెహోవా యందే నీతి బలములున్నవి, జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు. ఆయన కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెహోవా యందు ఇశ్రాయేలు వారందరూ నీతిమంతులైన వారై అతిశయింతురు. యెషయా గ్రంథము 40, 25, 26 అండి. 45 అండి. 40, నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవరిని సాటి చేయుదురు అని పరిశుద్ధుడు Yes. అడుగుచున్నాడు. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటిని లెక్క చొప్పున వీటి సమూహమును బయలుదేరి చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే గదా. తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయముల చేతను ఆయన ఒక్కొక్కటి ఆయనను విడిచిపెట్టడు. యాకోబు నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుకున్నావు. ఇశ్రాయేలు నీవేళ ఇలాగ చెప్పుచున్నావు, మీకు తెలియలేదు. సో ఈ వచనంలో మనం చూసాం, ఇందాక వచనంలో ఆకాశములు అంటే ఈ పైన ఆకాశములు ఆయన చేసేటటువంటి పనిని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయని మనం అర్థం చేసుకుందాం. ఇంకా ఎవరో రైట్. సో మనము అర్థం చేసుకుందాము. అంటే మీ వాయిస్ దగ్గర కూడా డిస్టర్బ్ బ్రేక్ అవుతా ఉంది వాయిస్. అవునా? ఓకే 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 సరే, నేనైతే వీలైనంత క్లోజ్ గా ఉన్నాను. బట్ ఐ డోంట్. ఇప్పుడు వినపడుతుందండి మంచిగానే? మధ్యలో బ్రేక్ అవుతుంది అప్పుడప్పుడు. ఓకే సరే. ఒకవేళ కంటిన్యూస్ గా అట్లా బ్రేక్ అయ్యి మిస్ అవుతుందంటే ఒకసారి నన్ను ఆపండి. సరే. సో ఇక్కడ ఏమో ఆకాశములు అంతరిక్షములు ఆయన పనిని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి అని మనకు క్లియర్ గా కీర్తన గ్రంథం 19వ అధ్యాయంలో చూస్తున్నాం. మనం దాన్ని ఎప్పుడు కూడా ఏదో ఒక రూపకంగా చెప్తున్నారేమో అన్నట్టు అనుకుంటాం, కానీ నిజంగానే ఆకాశములు ఆయన పనిని మనకు వివరిస్తా ఉన్నాయి. ఎలా వివరిస్తున్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఇప్పుడు 40వ అధ్యాయంలో చూసినట్లయితే మీరు కన్నులెత్తి పైకి చూడండి, వీటిని ఎవరు సృజించారు అంటే ఈ ఆకాశంలో ఎవరు సృజించారు, వాటన్నిటిని కూడా లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరదీసి వీటన్నిటిని పేర్లు పెట్టి పిలుచువాడే కదా. అంటే ఈ ఆకాశ నక్షత్రములను సృజించడం కాకుండా వాటిని సమూహములుగా కూడా ఏర్పరిచాడు. అంటే ఏ నక్షత్రాలు ఏ ఏ గ్రూప్ లో ఉండాలో కూడా ఆయన నక్షత్రాలను విభజించి వాటి స్థలాల్లో వాటిని పెట్టాడు. వాటిని ఏ గ్రూప్ కి చెందినవిగా ఉండాలన్నదే ఆయన నిర్ణయించి ఆ నక్షత్రాలకు పేర్లు కూడా చూస్తున్నాం. ఉదాహరణకు మనము ఒకసారి యోబు గ్రంథము 38వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకుందాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 31, 32 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒకసారి తెలుగులో చదవండి. 21, 22 ఉన్నాయి. 31 లేదా? ఒక్క నిమిషం, నేను వస్తున్నాను. యోబు గ్రంథం కదా 38. ధూళి బురద అయి పారునట్లును మంటి పిల్లలు ఒకదానితో ఒకటి అంటుకున్నట్లును ఆకాశపు
కృత్తిక అనే నక్షత్రం గురించి మీకు ఎవరికైనా తెలుసా అండి? కృత్తిక అనే నక్షత్రం గురించి విన్నారా మీరు ఎప్పుడైనా ఈ పేరు? నేను ఇందాక కూడా మెన్షన్ చేశాను కృత్తిక అనే నక్షత్రం గురించి. ఇదైతే విన్నామండి. సరే. అయితే ఇవి మనం తెలుగులో యూజువల్ గా మనం చూస్తా ఉంటాం. అంటే తెలుగులో విని ఇవన్నీ ఎందుకురా బాబు అని అనుకుంటా ఉంటాము. అయితే ఈ పేర్లు బైబిల్‌లో కూడా ఉన్నాయి. అంటే బైబిల్‌లో ఉన్నాయంటే తెలుగులో మనం వీటిని కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర అని పిలుస్తాం కాబట్టి బైబిల్‌లో కూడా అవే పేర్లతోటి మెన్షన్ చేయడం జరిగింది. యాక్చువల్‌గా వీటిని ఇంగ్లీష్ బైబిల్‌లో చూస్తే వీటికి వేరే పేర్లున్నాయి. అంటే ఇవన్నీ కూడా ఈ నక్షత్రాలు అనేవి కూడా చాలా మన ఏంటంటేనండి, బైబిల్‌లో నక్షత్రాలకు కూడా ఒక లెక్కుంది. దేవుడు పర్పస్‌ఫుల్ గానే దీన్ని పెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మీకు అది పంపించాను చూడండి ఒకసారి. గ్రూప్‌లో నేను పోస్ట్ చేశాను. మీరు అది చూసుకోండి. సో స్వాతి అనే నక్షత్రం గురించి, సప్తర్షి నక్షత్రం గురించి ఉంది. సప్తర్షి ఎగ్జాంపుల్‌కి తీసుకున్నట్లయితే, సప్తర్షి అనే నక్షత్రాన్ని తీసుకున్నట్లయితే దాన్ని ఇంగ్లీష్‌లో ఉర్సా మేజర్ అని అంటాం అనమాట. ఇంగ్లీష్‌లో ఉర్సా మేజర్. దాన్ని గ్రేట్ బేర్ అని కూడా పిలుస్తారు. గ్రేట్ బేర్ అనేటటువంటి నక్షత్రంగా కూడా దీన్ని పిలుస్తారు. ఎందుకు దీన్ని గ్రేట్ బేర్ అంటారంటే, ఇక్కడ నక్షత్రాలన్నీ కూడా ఒక ఆకారంలో ఉండి, అంటే ఆ నక్షత్రాలన్నిటిని మనం కలిపినప్పుడు, అంటే జత చేసినప్పుడు, మీరు చిన్నప్పుడు చుక్కల పజిల్స్ మీరు చూసే ఉంటారు. ఈనాడులో, సాక్షిలో వస్తూ ఉంటాయి. ఇప్పటికి కూడా కొంతమందికి ఇంట్రెస్ట్ అయ్యి కలిపి వాటిని మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, ఒకసారి గ్రూప్ లో పోస్ట్ చేశాను ఒక పిక్చర్. ఇది ఒక్క నిమిషం. కన్స్టలేషన్స్ ఉంటే అందులో 12 కన్స్టలేషన్స్ ప్రధానంగా మనం వాడతాం. ఇంకా ఎవరు అన్మ్యూట్ చేయలేదండి? ఎవరన్నా? రైట్. సో మేజర్ గా 12 కన్స్టలేషన్స్ ని మనం పరిగణలోకి తీసుకుంటాము. ఆ 12 ఏంటి అని ఆలోచించినట్లయితే, ఈ 12 కూడా మనందరికి బాగా తెలిసినవి. ఈ రాసులు అంటాం కదా, మేషం ఏరీస్ అని, లియో అని, వర్గో అని. ఇవన్నీ కూడా ఈ 12 రాసుల గురించి మనం రోజు పేపర్లో కూడా రాశి ఫలాలు చూస్తూ ఉంటాం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. అయితే నేను ఇదంతా చెప్తున్నానని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ అవుట్ ఎ పాయింట్ హియర్. నేనేమి రాసుల గురించి చెప్పడం లేదు. డోంట్ కమ్ టు క్విక్ కన్క్లూజన్స్. అయితే ఇవన్నీ కూడా ఎందుకు ఆ పేర్లు పెట్టబడ్డాయి అని ఆలోచిస్తే, ఇప్పుడు లియో అంటే సింహ రాశి అని ఉంటది కదా. అంటే ఈ రాశిలో ఉన్నటువంటి, ఈ కన్స్టలేషన్ లో, ఈ నక్షత్ర మండలంలో ఉన్నటువంటి ఈ నక్షత్రాలన్నీ కూడా సింహం ఆకారంలో చేర్చబడి ఉన్నాయి కాబట్టి వాటిని సింహ రాశి అంటారు. అదే విధంగా ఇంకా రకరకాలైనటువంటి రాసులు మనకున్న, ఇంకా మేష రాశి అని, లేదంటే ఏరీస్ అని, అట్లనే స్కార్పియన్ అని, నక్షత్రాలు వాటికి సంబంధించినటువంటి కీ పాయింట్స్ ని, కీ ఎలిమెంట్స్ ని మనం కలిపినప్పుడు ఆ షేప్స్ వస్తూ ఉంటాయి. సో ఈ 12 రాసులు, 12 నక్షత్ర మండలాలు అనేవి మొత్తము మనందరికి బాగా పరిచయమే, వైడ్లీ యాక్సెప్టెడ్ థింగ్స్ అన్నమాట. ఇవన్నీ షేప్స్. ఇందులో మనం గమనించినట్లయితే, ఇప్పుడు ఈ బ్యాక్ డ్రాప్ తోటి ఒక్కసారి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. ఇప్పటి వరకు మీరు విన్నది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు అర్థం అవుతుంది. 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచక్రియ కనబడను. సూచన అని రాయబడింది. అంటే సూచన అంటే ఏంటంటే ఒరిజినల్ గా జరగటం లేదు, అది మనకు కనపడుతుంది. ఇప్పుడు మనము ఆ షేప్స్ ని చూసి వాటికి ఎలా పేర్లు పెట్టుకున్నామో, అంటే అవన్నీ కూడా అలా కనపడుతున్నాయని అర్థం. అదేదనగా, సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటం ఉండను. ఇవన్నీ ఎక్కడున్నాయి? పరలోకమందు. అంటే వీటిని హెవెన్స్ అంటే పైకి ఆకాశంలో, పరలోకంలో కనపడుతున్నాయి. ఎలా ఉంది అంటే, ఒక స్త్రీ సూర్యుని ధరించుకుంది, పాదముల క్రిందేమో చంద్రుడు ఉన్నాడు, మరి ఇంకా ఆమెకి నక్షత్రములు, 12 నక్షత్రములు ఉన్న కిరీటములు కూడా ఉన్నాయి. సో అంటే ఇప్పుడు మనము ఇది దేన్ని సూచిస్తుంది? యూజువల్ గా అయితే బైబిల్ పండితులు, అనలిస్టులు ఏం చెప్తారంటే, ఈ సంఘటన ఇప్పుడు ఇది ఆల్రెడీ గడిచిపోయినటువంటి సంఘటన అని చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఎందుకంటే
ఇది అంతా కూడా ఆకాశ మండలంలో జరిగేటటువంటి సంఘటన. ఆకాశ మండలంలో నక్షత్ర మండలాలన్నీ కూడా ఈ విధంగా కనపడుతున్నాయి. ఈ ఈ సూచన ఎవరి కోసం ఇవ్వబడుతుంది అంటే యూదులు గ్రహించుకోవటం కోసం ఇవ్వబడుతుంది. యూదులకే సూచన. సూచన యూదులకు కావాలి. పౌలు ఏమంటాడంటే యూదులు సూచక్రియ అడుగుతున్నారు. ఆ! ఆహ్, కానీ ఎవరైతే ఆయన యందు నమ్ముతున్నారో వాళ్ళకి ఈ సూచక్రియలు అవసరం లేదు. ఎందుకంటే మీరు చూడక నమ్మినవాడు ధన్యుడు. సూచక్రియలను కనుక్కొని సూచన చూపిస్తేనే నమ్ముతాను అని చెప్పిన వాళ్ళకి కంటే కూడా ఎవరైతే కూడా సూచన చూడరో అటువంటి వాళ్ళు సూచన చూడకుండా దాని మీద ధ్యాస లేకుండా యేసుక్రీస్తుని నమ్మగలుగుతారో వాళ్ళు గొప్పవాళ్ళన్నది దేవుడు చెప్తున్నట్టుగా ఉద్దేశం. అందుకనే కొంతమంది శిష్యులు కూడా మత్తయి సువార్తలో ఆయన దగ్గరకొచ్చి నేను మాకు సూచక్రియ కనపరచవా అని అడిగినప్పుడు అప్పుడు ఆయన ఏమన్నాడంటే నేను యోనా విషయంలోని సూచక క్రియ తప్పితే మరేది కూడా వారికి అనుగ్రహించబడదు. యోనాని చూసి నమ్మాల్సిందే అని చెప్తాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు వేడుకొని ఇంకొక సూచక్రియ చేయొచ్చు. అసలు సూచక్రియకి అద్భుతానికి తేడా మనం అర్థం చేసుకోవాలి. సూచక క్రియ ఏంటంటే ఛాయారూపంలో జరగబోయేదానికి ముందే చూపించడం అన్నమాట. అంటే ఎగ్జాక్ట్‌లీగా అక్కడ ఉన్నదే యాజ్ ఇట్ ఈస్‌గా జరగాల్సిన అవసరం లేదు. అందుకనే యోనా విషయంలో జరిగిన సూచక క్రియ కాకుండా నేనేది ఇవ్వను. యోనా 3 దినములు 3 రాత్రులు ఏ విధంగా మరి మత్స్యము గర్భములో ఉండెను మనుష్య కుమారుడు కూడా అదే విధంగా 3 దినముల తర్వాత తిరిగి లెగుస్తాడని యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పిన మాటను కొంతమంది హేతువాదులు కావచ్చు, నాస్తికులు కావచ్చు, క్రైస్తవ వ్యతిరేకులు కావచ్చు పట్టుకొని అదిగో యోనా చేప గర్భంలో ఉన్నాడు. యోనా చచ్చిపోలేదు. యోనా బ్రతికే ఉన్నాడు. చేప గర్భంలో ఉండి ప్రార్థన చేశాడు. మరి యేసుక్రీస్తు చచ్చిపోయాడు కదా! అది యేసుక్రీస్తు శిలువ మరణానికి సూచక క్రియ ఎలా అవుతది అని కొంతమంది ప్రశ్నిస్తా ఉంటారు. అందుకే సూచక క్రియ అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈస్‌గా జరగదు గానీ అది ఛాయారూపకంగా మనకు తెలియబడుతుంది. దాన్ని మన కొరకు దేవుడు తర్వాత ఒరిజినల్ ఫామ్‌లో జరిగిస్తాడు. సో యోనా సూచక్రియ కొరకు ఉపయోగింపబడ్డాడు కాబట్టి యోనా విషయంలో జరిగింది కొంచెం భిన్నంగా ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తుది అసలు. కాబట్టి సూచక క్రియ లేకుండా డైరెక్ట్‌గా యేసుక్రీస్తుని నమ్మగలిగితే చాలా సంతోషం. లేదు సూచక్రియను చూసి కంపేర్ చేసుకొని దీనిలాగానే ఉంది యేసుక్రీస్తు ప్రభువుల వారి మరణం గూడా అని నమ్మితే పర్వాలేదు సంతోషం అప్పటికి గూడా. సూచక్రియను చూసి గూడా నమ్మలేదంటే అది దౌర్భాగ్యం. నమ్మకపోవడం అన్నది వాళ్ళ యొక్క అవివేకం. అందుకనే మీరు వ్యభిచారపు తరముల వారయుండి, వ్యభిచారంతో కూడినటువంటి తరముల వారయుండి, ఇంకా ఎంతకాలం పాటు మీరు సూచక్రియలను అడుగుతా ఉంటారని యేసుక్రీస్తు ప్రభువుల వారిని గద్దించినట్టుగా గూడా మనము చూస్తూ ఉన్నాం. సో బైబిల్ గ్రంథంలో మరి ఈ నక్షత్రాల గురించి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సూచనలో అంటే ఈ నక్షత్ర మండలాలు ఎలా ఫామ్ అయ్యాయంటే సరిగ్గా ఒక స్త్రీ అదే విధంగా గర్భము ధరించినటువంటి ఒక స్త్రీ రూపంలోనికి ఫామ్ అయి ఉన్నాయి. యూజువల్‌గా ఇలాంటి ఈ షేప్‌లో ఉండే నక్షత్ర మండలం ఏదైనా ఉందా అని ఆలోచించినప్పుడు యెస్ ఉంది. ఏముంది తెలుసా అండి? అలాంటి షేప్‌లో ఉండే నక్షత్ర మండలము అది వర్గో అంటారన్నమాట. కన్యా రాశి అంటారు దాన్ని. సో దాన్ని రాశి అని మనం అనుకుంటున్నాం గానీ అది యాక్చువల్‌గా నక్షత్ర మండలం పేరు. సో డోంట్ బి అఫెండెడ్. నేను రాశి అనే మాట మాట్లాడుతున్నందుకు మీరు కంగారు పడొద్దు. నా ఉద్దేశ్యం ఏంటంటే ఆ కన్‌స్టెల్లేషన్ పేరు ఉంది కాబట్టి. చూడండి ఇప్పుడు నేను మీకు ఇంకొక పిక్చర్ పంపించాను. ఇయన్నీ కూడా నక్షత్రాల ఆకారాలు ఇవన్నీ గూడా. సో ఈ కన్‌స్టెల్లేషన్ వర్గో అన్నది ఎలా ఉందో మీరు చూడండి ఒకసారి. దీన్ని కరెక్ట్‌గా ఫార్మ్ చేస్తే ఇది ఎలా వస్తదంటేనండి సరిగ్గా ఒక పడుకొని ఉన్నటువంటి స్త్రీ షేప్‌లోనికి వస్తుంది. మీరు ఇంకొక పిక్చర్ కూడా నేను పంపిస్తున్నాను. మీరు చూడండి. యెస్. సో ఇప్పుడు చూడండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సరిగ్గా ఈ నక్షత్ర మండలం అన్నది అక్కడ యెరూషలేము నుంచి చూచినప్పుడు కనపడుతుంది పైకి. కానీ దీనికి కొన్ని డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. దీనికి ఎలాంటి డిస్క్రిప్షన్స్ ఉన్నాయంటే, ఇప్పుడు అదొక్కటే గాదు. చంద్రుడు మళ్ళీ సూర్యుడు వీళ్ళు గూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వీళ్ళు గూడా ఎలా ఉన్నారంటే ఆహ్, చంద్రుడేమో కాళ్ళ దగ్గర ఉండాలి. సూర్యుడేమో ధరింపబడి ఉండాలి. అదే విధంగా నక్షత్రాలేమో 12 నక్షత్రాలు తల మీద కిరీటాలుగా ఉండాలి. ఇది మనం గమనించినప్పుడు మనం కంగారు పడక తప్పదు. అయితే సరిగ్గా సెప్టెంబర్ 23వ తారీఖు 2017వ సంవత్సరము
ఏం జరిగిందంటే ఈ నక్షత్ర మండలం అనేది ఏది ఈ వర్గో కన్స్టలేషన్ అంటే ఈ ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి నక్షత్ర మండలము సరిగ్గా ఆమ్, సూర్యుని పక్కకు వచ్చి చేరినప్పుడు చూడండి, మీకు ఆ పిక్చర్ కూడా పంపించాను. 1 in 7,000 years అని కనపడుతుంది. ఇది కరెక్ట్ గా 7,000 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఇది జరిగినప్పుడు ఏం జరిగిందంటే యాక్చువల్ గా మీరు ఇప్పుడు ఆ పిక్చర్ లో చూస్తున్నట్లయితే సరిగ్గా చంద్రుడికి సూర్యుడికి మధ్యలోనికి ఈ నక్షత్ర మండలం, ఈ వర్గో అనేటటువంటి నక్షత్ర మండలం వచ్చి చేరింది. చేరిన తర్వాత దీనికి పైన లియో అనేటటువంటి నక్షత్ర మండలం చేరింది. లియో అనేటటువంటి నక్షత్ర మండలంలో సాధారణంగా అయితే 9 నక్షత్రాలే ఉంటాయి. కానీ అనుకోకుండా అంటే చాలా ఆశ్చర్యకరంగా మరి బైబిల్‌లో 12 అని ఉంది గదండీ! 12 నక్షత్రాలు గదా! దీన్ని ఎలా పోలుస్తారు మరి మీరు అని అనొచ్చు మీరు. అయితే వెంటనే అక్కడ మనకి సరిగ్గా ఆ పర్టిక్యులర్ డేట్‌ని ఏమైందంటే మెర్క్యూరీ అంటే బుధుడు, మార్స్ అంగారకుడు, వీనస్ శుక్రుడు ఈ 3 గ్రహాలు గూడా అక్కడికొచ్చి చేరాయి. అంటే ఈ గ్రహాలు చేరడం అంటే గ్రహాలు మాత్రమే అక్కడ చేరటం గాదు. మన భూమి తిరుగుతూ ఉంటది, గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ గూడా తిరుగుతూ ఉన్నప్పుడు సరిగ్గా పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో యెరూషలేము నుండి పైకి చూసినప్పుడు, యెరూషలేము నుండి నక్షత్ర మండలాన్ని గమనించినప్పుడు ఎగ్జాక్ట్‌లీగా సూర్యుడిని పక్కకి ధరించుకున్నటువంటి ఒక స్త్రీ పైన ఒక కిరీటం లాంటి 12 నక్షత్రాలను ధరించుకొని కింద చంద్రుడిని కలిగినట్లుగా కనపడింది. ఇది కనపడిందా లేదా అన్నది రుజువులు ఉన్నాయి. సెప్టెంబరు 2017లో ఇది వచ్చింది. దీని గురించి మీరు ఒకసారి బ్రౌజ్ చేస్తే గూగుల్‌లో నిజంగా ఇలాంటి ఫార్మేషన్ అనేది ఒకటి ఏర్పడింది. అయితే దీని గురించి యూదులు ఇంతగనము సూచక్రియ అడుగుతా ఉంటారు, సంకేతాలు అడుగుతా ఉంటారు. కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రము వాళ్ళు ఏమి పట్టనట్టుగా, గ్రహించినట్లుగా ఉంటున్నారు. సో ఇది ఆల్రెడీ జరిగిపోయింది అని చెప్పడానికే చాలా మంది నమ్ముతా ఉంటారు. కానీ ఇది జరగలేదు అని మాత్రం ఎవరు నమ్మరు. నిజంగానే ఇది జరిగిపోయినట్లుగానే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో అన్ని అధ్యాయాలు గూడా మనకి వరుసగా వ్రాయబడలేవు. అంటే ఒకే సంఘటన గురించి డిఫరెంట్ డిస్క్రిప్షన్స్ వ్రాయబడ్డాయి కొన్ని సందర్భాల్లో. కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీరు గమనించండి, ఆ తరువాత అనే పదం కంటే గూడా అప్పుడు, అంతటా లేదంటే నేను మరొకసారి చూడగా అని వ్రాయబడతా ఉంటాయి. అంతేగాని ఒక సీక్వెన్స్‌లో దీని తర్వాత ఇది జరిగింది, దీని తర్వాత ఇది జరిగింది అన్నది మనకి అన్ని చోట్ల గూడా ఉండదు. అంటే క్రోనాలాజికల్ అధ్యాయం మాత్రము ఇది ఎప్పుడో జరిగిపోయినటువంటి దాని గురించి మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. అంతేకాదు దీని ఎఫెక్ట్ ముందు గూడా ఎందుకు ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు దీని ఆత్మీయ అర్థానికి వద్దామండి. ఇప్పుడు మనం ముందుకొచ్చినట్లయితే ఆమె గర్భిణి అయ్యి ప్రసవ వేదన పడొచ్చు, ఆ నొప్పులకు కేకలు గర్భిణి అయ్యి అని అన్నాం కదండి. ఈ గర్భిణి అని ఎలా తెలుస్తుంది ఈ కన్స్టలేషన్ లో చూస్తే అంటే అదే టైంకి జూపిటర్ అంటే బృహస్పతి అనేట మధ్యలోనికి వచ్చి చేరింది. అంటే ఈ గర్భంలోనికి వచ్చి చేరినట్టుగా చూసినప్పుడు అది కరెక్ట్‌గా ఎట్లా అంటే గర్భవతి అయినటువంటి స్త్రీ పడుకొని ఉన్నట్లుగా, అంటే అక్కడ ఉన్నట్లుగా కాళ్ళ వైపేమో చంద్రుడు ఉన్నట్లుగా, తల వైపు సూర్యుడు ఉన్నట్లుగా ఇది కనిపించింది. సరే ఇది కొంచెము మనకి ఎట్లా అనిపిస్తదంటే ఇది ఈ కంపారిజను మనకు అంత పొసిగినట్టుగా అనిపించట్లేదండి అని అనుకునే అవకాశం కూడా ఉంది. అయితే దీన్ని నమ్మాలని కూడా నేను చెప్పడం లేదు. కానీ ఇది జరిగింది. ఇది అయి ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు దీని ఆత్మీయ అర్థానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఈమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనపడింది. ఇప్పుడు ఈ స్త్రీ ఎవరు అని అడిగితే అది కూడా చూద్దాం మనము. ఇప్పుడు ఇంకొక సూచన కనపడుతుంది. అంటే ఇంకొక సూచక్రియ. ఇదిగో ఎర్రని మహాఘట సర్పం. దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడేసింది. ఏమండి, కన్యా రాశి గురించి అంటే ఈ వర్గో అనేటటువంటి నక్షత్ర మండలం గురించి చెప్పారు. మరి ఇప్పుడు ఈ ఘట సర్పం సంబంధించింది కూడా ఏదన్నా ఉందా అని అడిగితే డెఫినెట్ గా ఉంది. ఘట సర్పానికి సంబంధించి డ్రాకో అనేటటువంటి ఒక నక్షత్ర మండలం ఉంది. డ్రాకో అంటే దాన్ని ఇంకొక భాషలో అంటే దాన్ని డ్రాగన్ అని కూడా అంటారు. సరిగ్గా ఆ నక్షత్ర మండలంలో ఉన్నటువంటి అవి ఎలా ఉంటాయంటేనండి డ్రాగన్ షేప్ లోనే ఉంటాయి. అంటే ఘట సర్పము షేప్ లోనే ఉంటాయి అందులో ఉన్న పాయింట్స్ అన్ని కూడా.
మీకు మళ్ళీ ఒక పిక్చర్ పోస్ట్ చేస్తున్నాను. చూడండి. మీరు ఇప్పటికిప్పుడు అంత క్లియర్ గా అనాలిసిస్ చేసుకోకపోయినా కానీ మీరు తర్వాత చూడండి. మీరు ఒక్కసారి ఇందులోనికి మీరు వీటిని అధ్యయనం చేయడం స్టార్ట్ అయితే మీకు టైం తెలియదు, నిద్ర తెలియదు, ఆహారం తెలియదు. అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఎందుకంటే బైబిల్ ఈజ్ సో రియల్ దాట్ ఈవెన్ ద ఆస్ట్రానమీ హ్యాస్ టు ఒబే ఇట్. అంటే ఈ జరుగుతుంది కానీ బైబిల్ ఖగోళ శాస్త్రంలో జరిగేది చూసి రాయబడలేదు. బైబిల్లో ఏది రాయబడిందో దాని ప్రకారమే అది బైబిల్ యొక్క గొప్పతనం. ఇన్ని విషయాలు దేవుడు ఇంత స్పష్టంగా ఇంత కరెక్ట్ గా అంటే బైబిల్కు మించినటువంటి జ్ఞానం ఇంకా మరి దేనిలో లేదని ఆయన చెప్పడానికి మనకి ఇవన్నీ కూడా చూపిస్తా ఉన్నాడు. ఈ మహాఘట సర్పము ఇప్పుడు మరలా ఇంకొక కన్స్టలేషన్ లో కనపడుతూ ఇప్పుడు ఈమె ఏం చేసింది, ఈ మహాఘట సర్పం ఎవరు అని అడిగితే ఇది ఎవరో కాదు, సాతానే. దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3 భాగం నిడిచి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయాలని ఆ మహాఘట సర్పము స్త్రీ ఎదుట నిల్చుండెను. సో ఇప్పుడు ఈ కననై ఉన్నటువంటి ఈ స్త్రీ ఎవరు అని మనం అర్థం చేసుకోవాలంటే ఈ స్త్రీ ఇశ్రాయేలును బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో కూడా కన్యగా పోల్చడం జరిగింది. సియోను కన్య మనం పాడుతాం కదండి, సియోను కన్య సంభ్రమపడుచు వేయుము కేకల్. ఇశ్రాయేల్ దేశము సియోను కన్యగా అభివర్ణించబడింది. ఈ కన్య ఎవరు అంటే ఇశ్రాయేలు. ఎందుకు ఇశ్రాయేలు అని చెప్తున్నానంటే ఆ తర్వాత ఇశ్రాయేలు ఈ శిశువు, ఈ స్త్రీ కనింది ఒక శిశువుని. ఈ శిశువును మింగేయడానికి ఘట సర్పము స్త్రీ ఎదుట నిల్చుంది. ఈ స్త్రీ కనినటువంటి శిశువే యేసుక్రీస్తు ప్రభువుల వారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇశ్రాయేలులో నుండి వచ్చాడు. కన్యకు మరియమ్మ గర్భాన జన్మించాడు. మరి కన్య మరియమ్మ గారు కదండి, ఈ స్త్రీ మరియమ్మ గారు అని అనుకోవద్దు. ఇక్కడ స్త్రీ ఏంటంటే ఇశ్రాయేల్ దేశాన్ని అంతటిని సూచిస్తుంది. ఇశ్రాయేలీలో నుండి ఆయన వచ్చాడు కాబట్టి అది సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి యేసుక్రీస్తు ప్రభువుల వారు జన్మించాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఎలానైనా వశపరచుకోవాలని, ఆయన మిషన్ అకంప్లిష్ చేయకుండా ఆపేయాలని మీదకి తీసుకెళ్లి పట్టణాలన్నీ చూపించి నాకు సాగిల పడితే నేను వీటన్నిటికి కూడా నిన్ను యజమానిగా నీ సొత్తుగా చేస్తాను, నేను నీకు ఇస్తానంటాడు. దూకు నిన్ను దేవతలు కాపాడతాయని చెప్తాడు. లేదంటే రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినన్నాడు. అనేక రకాలుగా శోధించడానికి ఆయన్ను ఈ సాతానుడు నేత్రాశ, శరీరాశ, జీవపుడము అనే అనేక రకాల శోధనలతో యేసయ్యను శోధించి ఆ శిశువు అయినటువంటి, అంటే శిశువుగా ఇక్కడ అభివర్ణించబడుతున్నటువంటి యేసుక్రీస్తుని మింగివేయాలని, అంటే ఆయన మిషన్ ని అట్లనే అక్కడే సమాధి చేసేయాలని, ఆయన చేయాలనుకున్నటువంటి పని ఏ పని అయితే చేయడానికి వచ్చాడో మరి దాన్ని పని చేయకుండా, పూర్తి చేయకుండా ఆయన మధ్యలోనే ఆపివేయాలని శతవిధాల ప్రయత్నం చేశాడు. కానీ ఇక్కడ ఏం జరిగిందో మళ్ళీ మనం చదువుతాం. అయితే ఘట సర్పము స్త్రీ ఎదుట సమస్త కనగానే శిశువును మింగివేయాలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచిండరు. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువు ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడింది. సో ఈ కనబడినటువంటి, అంటే ఈ జన్మించినటువంటి ఈ శిశువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన మృతులలో నుండి తిరిగి లేచి, ఆయన పరిచర్యను చేసిన తర్వాత చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి మళ్ళీ ఎక్కడ కొనుకోబడ్డాడంటే పరలోకంలో కొనుకోబడ్డాడు. సో ఇప్పుడు ఈ మహాఘట సర్పం ఈ శిశువుని ఏం చేయలేకపోయింది. ఆ స్త్రీ ఏమైంది మరి, అరణ్యమునకు పారిపోయింది. ఆ స్త్రీ ఎవరు అనుకున్నాము, ఇశ్రాయేలీలు అనుకున్నాం. ఇశ్రాయేలీలందరూ కూడా మన ఎప్పటి నుండో వాళ్ళకి సొలొమోను దేవాలయం కట్టించిన తర్వాత నుండి, ఆ తర్వాత బబులోను చెర అయిపోయిన తర్వాత నుండి మరలా గ్రీకులు వచ్చి పరిపాలిస్తారు. గ్రీకుల్ని ఓడించి రోమన్స్ పరిపాలిస్తారు. అంటే వీళ్ళ రాజ్యము వీళ్ళు అక్కడే ఉన్నప్పటికీ సరే వీళ్ళకంటూ రాజ్యాధికారం లేకుండా అయిపోయి ఆఖరి యేసుక్రీస్తు ప్రభువులు వారు చనిపోయిన తర్వాత వీళ్ళకి మహాశ్రమలు వచ్చినప్పుడు ప్రపంచం అంతా చెదిరిపోయారు. ప్రపంచం కొంతమంది చేరారు. సో ఇక్కడ ఈ స్త్రీ ఇప్పుడు వీడికి కోపం వచ్చింది, ఈ మహాఘట సర్పానికి కోపం వచ్చి
అబ్బా! ఈ శిశువుని మనం ఇక్కడే నలిపేద్దామని అనుకున్నాను. కానీ ఈ శిశువుని నలిపేయడం కుదరలేదు. ఈ శిశువు తన మిషన్ కంప్లీట్ చేసుకొని పరలోకానికి వెళ్ళిపోయాడు. కనీసం ఈ స్త్రీ మీదైనా నా పగ తీర్చుకుంటాను అనుకోని, ఈ స్త్రీని హింసించాలని అనుకున్నప్పుడు స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉండెను. సో మళ్ళీ తర్వాత కూడా ముందుకు మళ్ళీ జరిగినప్పుడు కూడా తర్వాత మనకి ఇక్కడ కూడా ఒక సీక్వెన్స్ మనకు మిస్ అయింది. ఫస్ట్ ఈ స్త్రీని వాడు హింసించడం మొదలు పెడతాడు. హింసించడం మొదలు పెట్టిన తర్వాత చంపేద్దాం అనుకున్నప్పుడు మరలా మనము ముందుకు చదువుకుంటూ వెళ్తే అప్పుడు పారిపోవడం జరిగింది. అయితే ఎప్పుడు పారిపోయింది ఈ స్త్రీ అంటే ఈ ఇశ్రాయేలీలందరూ కూడా మొట్టమొదట ఫస్ట్ 3.5 years లో అంటే ఫస్ట్ 3.5 years లో ఇద్దరు సాక్షులు వచ్చారని మనం చెప్పుకున్నాం. ఎవరండి? మోషే ఎలియాలు వచ్చారు. మోషే ఎలియాలు ప్రకటించడం మొదలు పెట్టారు. అంతేకాకుండా 144,000 మంది ఇశ్రాయేలీలను కూడా దేవుడు అన్ని గోత్రాల నుండి ఎంచుకొని వారు ప్రకటించడం మొదలు పెట్టారు. ప్రపంచాన్ని అంతటిని కూడా ప్రభావితం చేస్తూ ఉన్నారు. ప్రభావితం చేస్తున్న తరుణంలో అంటే వీళ్ళ దేవాలయం నిర్మించబడుతుంది ఇశ్రాయేలీలకి. వారు అక్కడ దేవుడిని ఆరాధించడం మొదలు పెడతారు. ఫస్ట్ 3.5 సంవత్సరాలు వారు దేవుడిని ఆరాధిస్తారు. యెరూషలేం మందిరంలో అంటే పునర్నిర్మించబడినటువంటి మందిరంలో వాళ్ళు యెరూషలేంలో దేవుడిని ఆరాధిస్తారు. బాగానే ఉంది. అది ఎలా పునర్నిర్మించబడుతుంది? ఆ రాక్ ఆఫ్ డోమ్ ఆఫ్ రాక్ ఇవన్నిటి గురించి నేను చెప్పాను. సో నిర్మించబడిన తర్వాత ఫస్ట్ 3.5 years బాగానే ఉంటుంది. ఆ తర్వాత అంత్యక్రీస్తు వచ్చి ఆ హేయమైనటువంటి దాన్ని రూపకంగా ఆ హేయమైనటువంటి వస్తువుగా ఆయన ఏం చేస్తారంటే ఆ కృపా పీఠం మీద మందసం మీద కూర్చోవటం జరుగుతుంది. దాన్ని ఇశ్రాయేలీలు జీర్ణించుకోలేరు. అప్పటి నుండి ఇశ్రాయేలీలకు మహాశ్రమలు ప్రారంభమవుతాయి. అయితే ఈ మహాశ్రమలు ప్రారంభమైనప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఎవరైతే మరి ఆ సంఘముగా అంటే ఇశ్రాయేలీలుగా వారు దేవుడిని గుర్తించి ఆ అంత్యక్రీస్తు అక్కడ కూర్చోవడాన్ని ఇష్టపడరు, దానికి అది జీర్ణించుకోలేరు, అలాంటి వారందరినీ కూడా దేవుడు 3.5 సంవత్సరాలు అరణ్యంలోనికి కొనిపోయి వాళ్ళని పోషిస్తాడని కూడా మనం ప్రీవియస్ అధ్యాయాల్లో చదువుకున్నాం. సో బైబిల్లో క్లియర్ గా రాబడింది కాలములు అర్ధకాలం. కాలము అంటే 1 సంవత్సరము, కాలములు అంటే కనీసం 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే ½ an year అంటే 3.5 years. 3.5 years ఈ ఇశ్రాయేలు అంటే ఈ స్త్రీని దేవుడు ఏం చేస్తాడంటే పోషిస్తాడు. అందుకనే ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరిచి ఉండెను. ఏ విధంగానైతే ఇశ్రాయేలీయులను పోషించాడు, ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేలీయులను మరలా కూడా పోషించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, అన్ని కూడా ఇక్కడ మరొక ఫామ్ లో జరుగుతూ ఉంటాయి. అందుకనే పాత నిబంధనని దేవుడు ఛాయా రూపం అన్నాడు. అంటే జరగబో వాటికి ఛాయగా నేను పాత నిబంధనను ఏర్పరిచి ఉన్నాను అంటాడు. పాత నిబంధనలో గొర్రె పిల్లలను కోడెలను బలిగా అర్పిస్తే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువుల వారే తానే బలిగా అర్పించబడ్డాడు. పాత నిబంధనలో మోషే చనిపోయిన తర్వాత పాతిపెట్టబడి దేవదూత వచ్చి ఆయన తీసుకెళ్లి ఆయన్ని పరలోకానికి కొనిపోయింది. అదే మోషే తర్వాత యేసుక్రీస్తు ప్రభువుల వారి లోకంలో ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ ప్రత్యక్షం అవుతాడు, కనపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ భూమి మీద బ్రతికినప్పుడు ఆయన కూడా చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు. దేవుడు ఆయన మృతుల్లో నుండి 3వ దినాన తిరిగి లేపాడు. అంతేకాకుండా అరణ్యంలో దేవుడు వాళ్ళకి ఆహారాన్ని పెట్టాడు. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా ఒకసారి 5,000 మంది పురుషులకు, ఒకసారి 7,000 మందికి ఇలాగా కొన్ని సందర్భాల్లో ఆహారం పెట్టినట్లుగా చూస్తున్నాం. అంటే బైబిల్లో అక్కడ జరిగినటువంటివన్నీ కూడా పాత నిబంధనలు జరిగినవన్నీ కూడా కొత్త నిబంధనలో మరలా వేరే రూపంగా కానీ కొంచెం అదే సిమిలర్ గా కానీ జరుగుతుండడాన్ని చూసి మనం ఆశ్చర్యపోవాలి, దేవుడిని స్తుతించాలి. ఎందుకంటే పాత నిబంధన ఛాయ అన్నాడు, కొత్త నిబంధన రియాలిటీ అంటున్నాడు. ఈ రియాలిటీలో మనకి యేసుక్రీస్తు దొరికాడు, ఆయన నమ్ముకున్నాము, రక్షణ పొందుకున్నాము. సో ఈ రోజు ఈ నక్షత్రాలన్నిటి గురించి కూడా మనం తెలుసుకున్నాము. ఈ నక్షత్రాల గురించి నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఏంటంటే ఈ నక్షత్రాలలో నుండి కూడా దేవుడు మరి గుడారాన్ని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఒక్కసారి కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మళ్ళీ ఒకసారి తీసి చదువుకుందాము. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము ఇందాక 1వ వచనం చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను చదువుతున్నాను, వినండి. సో 4వ వచనం చదువుతున్నాను. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. ఎవరికి వేసాడటండి? సూర్యునికి. వేటి మధ్యలో?
పైకి చదువుకుందాం ఒకసారి. రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు. వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. చూడండి, ఈ ఆకాశాలకి స్వరమే లేదు అనుకుంటాం గానీ, అంత్యకాలంలో మనతో మాట్లాడేది, మనకు సువార్త చెప్పేదంతా కూడా ఈ ఆకాశాలు, భూమే. భూకంపం వచ్చిందంటే దేవుడు మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోవాలి. ఆకాశంలో సంకేతాలు, సంజ్ఞలు కనపడుతున్నాయంటే దేవుడు మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోవాలి. ఆకాశములు దేవుని కొరకు పనిచేసేటటువంటి కాలం రాబోతుంది. మనము అనేక రకాలుగా ఆకాశంలో సూచనలను చూడబోతున్నాం. వీటి మధ్యలో ఆయన సూర్యునికి గుడారము వేసును. ఈ సూర్యుడెవరు? ఈ నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తే. ఈ సూర్యుడు ఏం చేస్తున్నాడంటే, అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. అతను పెండ్లి కుమారుడుగా, సూర్యునిగా ఈ లోకంలోనికి వేంచేయనున్నాడు. వేంచేసినప్పుడు ఏమవుద్దంటే, ఆయన ఆల్రెడీ ఎంగేజ్ చేసుకున్నటువంటి సంఘమైనటువంటి మనందరం కూడా ఆయనతో కూడా మధ్యాకాశంలో కొనిపోతాము. సో ఈ రిఫరెన్స్ మనం ఎందుకు చదువుకున్నామంటే, అంతరిక్షములు యేసుక్రీస్తు గురించినటువంటి రాకడను వివరించడంలో అంతరిక్షముల పాత్ర, నక్షత్ర మండలాల పాత్ర, గ్రహాల పాత్ర, ఇవన్నీ మనం చాలా ధ్యానం చేస్తే చాలా విషయాలు అర్థం అవుతాయి. ఇంకా ఇందులో చాలా అవన్నీ మనం విన్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, రాకడ ఈ క్షణం నుండి ఎప్పుడన్నా రావచ్చు అని మనకు అర్థం అవుతుంది. ఇంకా మనం రేపటి దినాన్ని ధ్యానం చేసుకున్నప్పుడు ఆ విషయాల్ని మనము నెమ్మదిగా ధ్యానం చేసుకుందాము. నేను తొందరపడటం లేదు, ఎందుకంటే నెమ్మదిగా ఒక్కొక్క దాని గురించి వివరంగా ధ్యానం చేసుకుందాము. సో ఈ రోజుకి మనము ఇక్కడితోటి మనం క్లోజ్ చేసుకుందాము. దేవుడు అటువంటి ఆశీర్వాదాన్ని, కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి చెప్పబడిన వాక్యమును బట్టి, వాక్యం అందించిన బిడ్డను బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మరి ఈరోజు కొంచెం అంటే వాక్యం మనకి విన్న వాళ్ళకి కొంచెం కఠినం అనిపించిందేమో. అంటే ఉన్న దగ్గరే ఉన్నట్టు అంటే ఆ నక్షత్రాలను గురించి, వాటిని గురించి మరి ఎక్కువగా ధ్యానించటం జరిగింది. ఏదేమైనా మరి హిస్టారికల్ గా మనం వింటా ఉన్నాం. మరి ఆ చరిత్ర, మరి అక్కడ ఆకాశంలో జరిగేటటువంటి విషయాలు, ఆకాశంలో ఉన్నటువంటి ఆ నక్షత్రాలను గురించి, సూర్యుని గురించి, చంద్రుని గురించి, మరి వీటన్నిటిని గురించి మనకు చక్కగా వివరించడం జరిగింది. ఇంకా మరి దేవుని చిత్తమైతే సోమవారం మళ్ళీ ప్రకటన గ్రంథాన్ని మనం చెప్పుకుంటాము. మరి ఇందులో ఆత్మీయ సత్యాలను కూడా, మరి నీతి సూర్యుడు అనే ఆఖరిగా మనం విన్నాం. నీతి సూర్యుడైన యేసుని కలిగి ఉండినప్పుడు ఎన్ని మహాశ్రమలను అనుభవించిన వీరు అనేటటువంటి ఒక బిరుదును మనం కలిగినటువంటి వారమై దేవుని నిత్య రాజ్యములో మరి మనం ప్రవేశించగలుగుతాము. కాబట్టి మరి సూర్య చంద్ర నక్షత్రములను గురించి, మరి గర్భము ధరించిన స్త్రీని గురించి, అట్లాగే ఆ ఘట సర్పము మరి చేసేటటువంటి యుద్ధం, ఆఖరికి ఘట సర్పం మరి అది ఓడిపోతుంది. మరి క్రీస్తు జయం మనం చూస్తాం. మన పక్షాన మన ప్రభువు మనతో ఉండి, మరి మనం ఈ లోకంలో ఉండి మరి పడేటటువంటి ఆ కష్టాలను బట్టి, సాతానుడు పెట్టే తొందరలన్నిటి నుండి మనల్ని విడిపించి ఆయన చెంతకు ఆయన పక్షాన మరి మనలను చేర్చుకుంటాడు. కాబట్టి ఈ ప్రకటన గ్రంథం చాలా మరి క్రిటికల్ గా ఉండేటటువంటిది, కష్టతరమైనది. అది అందరూ చెప్పే అంతటిదైతే కాదు. అందుకే నేను కూడా దీన్ని ఎక్కువగా చెప్పలేకపోతున్నాను. మరి బాబు వచ్చేదాకా మనం ఎదురు చూస్తున్నాం. అయినా కూడా నిదానంగా కొంత వాక్యం చెప్పినా మరి నిదానంగా మనకు కొన్ని విషయాలు తెలుసుకుందాం. వీటిని బట్టి మనం ప్రార్థన చేద్దాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని బట్టి మనం ప్రార్థన చేద్దాం. వాక్యం అందించినటువంటి బిడ్డను బట్టి ప్రార్థన చేద్దాం. 6:30 గంటలకి ఇప్పుడు ఒక ప్రేయర్ కూడా ఉంది. దాని కొరకు కూడా వెళ్ళాలి. దాని కొరకు కూడా మరి ఈరోజు మరి పాల్ ప్రశాంతిదే వాక్యం కూడా. కాబట్టి ఏది ఏమైనా కూడా ఒకరు మనం ప్రార్థన చేసుకోవాలి, హెచ్చరిక చేసుకోవాలి. అంచె దినాలు బహు సమీపముగా ఉన్నాయని తెలుసుకున్నటువంటి వారమై ప్రతి ఒక్కటిని కూడా దేవుడు సృజించిన సృష్టిని, మరి అంతరిక్షములు దేవుని యొక్క ఆ యొక్క కార్యాలను వర్ణిస్తున్నాయని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ప్రతిది కూడా ఆయన సృష్టించినటువంటి